इसी प्रकार सारी विधियां है इसमें। आप रिसर्च करें तो मिल जाएगा प्रोबेबिलिटी से। जब माइंड के अगेंस्ट में आप कुछ काम कर रहे हैं, जो इष्ट जो चीज आपको इष्ट लग रहा है उसको अगर निवृत्त किए तो आपको वो निवृत्ति होगा। तो तंत्र और साधन ये बहुत बड़ा स्पिरिचुअल टॉपिक था। मैं कितना दूर तक समझा पाया मुझे मालूम नहीं। आपको बहुत अच्छा बताया था। बहुत अच्छा काम किया है, अच्छा भी बोला था। लोगों को अपना गलती नहीं है, बहुत अच्छा बोला है। ये अगर मैं उसको मैंने बुक के हिसाब से लगता है तो शायद समझना में कष्ट, मुझे समझना में कष्ट होता था, आपको समझना में कष्ट होगा। इसलिए हम स्टोरी का में ले गया सारांश को आपको बता दिया। ठीक है, एनी क्वेश्चन? बहुत अच्छा बताया। ఈ జప క్రియలో ఏమి అని అంటే ఒకటి శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మన జప శ్వాసక్రియతో పాటు జోడించి చేయాలన్నమాట. అండ్ దాంట్లో ఆ జపకి ఎప్పుడే జప వల్ల మీకు ఎప్పుడు దాని వల్ల ఉపయోగం అనంటే దాంట్లో భావం ఉన్నప్పుడు ఆర్ ఆ మంత్రకు సంబంధించిన భావం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ జపక్రియ ఉపయోగపడుతుంది. లేదు అని అంటే మీరు ఎన్ని 1,00,000 కోటి సార్లు మీరు జపం చేసినా వచ్చేదైతే ఏముండదు. అయితే ఇంకోటి ధ్యాన క్రియ. అయితే దీంట్లో ఏమి అనంటే ఒక చోట మనము మన మనసుని ఏకాగ్రతం చేయము, శ్వాసకు సంబంధం లేదు. దీంట్లో మనము ఓన్లీ గురువు మూర్తిని చూస్తాము అండ్ ఆయన మీదనే మన భావాన్ని ఏకాగ్రతం చేస్తాం అన్నమాట. అయితే ఇంకో అవసరం మనకు సాధనలో, అంత సాధనలో ఏం కావాలి అనంటే దీపని శక్తి. ఈ దీపని అని అంటే ఒక కాగడ లాంటిది అన్నమాట. సో మనకు ఈ కాగడని అంటే మన దీక్ష టైంలో మనకు అంటే మనకు అంధకారం చూపించడానికి ఒక కాగడ, అది మనకు మన ఇనిషియేషన్ దీక్ష. అయితే ఈ దీక్ష క్రమంలో ఆ మంత్రానికి చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం వచ్చేది భావంతో వస్తుంది అనమాట. సో అందుకని ఆ అంటే ఆ టార్చ్ ఏదైతే ఉందో, ఆ కాగడ ఏదైతే ఉందో అది మనకు ఇనిషియేషన్, ఏదైతే దీక్ష ఉందో అది. అయితే ఈ మంత్ర చైతన్యం ఏదైతే ఉందో ఆ మంత్రంలోకి రావడానికి భావం అనేది ఉపయోగపడుతుంది అనమాట. మనసుకి 2 దాని ప్రవృత్తులు ఉంటాయి. ఒకటి ఏమి అంటే ప్రవృత్తి మూలకమైనది ఒకటి అండ్ నివృత్తి మూలకమైనది ఒకటి. ప్రవృత్తి ఏం చేస్తుంది అని అంటే సుఖాలను మాత్రమే కోరుకుంటూ ఉంది, అంటే శారీరక భౌతిక సుఖాలనే కోరుకుంటూ ఉంటుంది. నివృత్తి మూలక సాధనలో ఏం చేస్తామనంటే మనము ముక్తి మోక్షాన్ని ప్రాప్తించడానికి దానికి అంటే దాని వ్యతిరేక, అంటే మన ప్రవృత్తి మూలక ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మనం దాని నుంచి పోరాడుతూ ఉంటాం అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆకలి వేస్తుంది కానీ ఇవాళ ఏకాదశి అని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఫాస్టింగ్ ఉంటాం. అంటే మనకు అన్నం అందుబాటులో ఉన్నా సరే మనము దాన్ని అంటే ఆ ఆకలి నుంచి మన మనసుని నివృత్తి చేస్తాం. అందుకని దాన్ని నివృత్తి మూలక సాధన అని అంటారు అన్నమాట.